రంగయాత్ర థియేటర్‌కి తిరిగి ప్రేక్షకులు రావాలి. రావాలి అంటే మంచి నాటకాలు రావాలి. ఆలోచనలు బలం ఉండాలి. ఆ కాన్సెప్ట్ తోటి నేను తిరిగి నాటకాలకి రావడం జరిగింది. ఓకే. నాటకానికి ఒక కొత్త వెలుగు తీసుకురావాలి అంటే ఒక రంగయాత్ర చేయాలి. సో, ఈ కాన్సెప్ట్స్‌ని ఆల్ కాలేజెస్‌కి, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి తీసుకెళ్ళాలి. ఇంకా చాలామంది యువతీ యువకుల్లో చైతన్యం నింపడానికి నా ప్రయత్నం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఒక మెసేజ్ అయితే ఇవ్వాలని అనుకున్నారు. కాకపోతే ఈ మెసేజ్ ఎంతవరకు వెళ్ళిందనుకుంటున్నారు మేడం? ఎంతవరకు వెళ్ళింది అనడం కంటే మెసేజ్ వెళ్తూ వెళ్తూ ఉండడమే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ ఈ నాటకాలు చూసిన తర్వాత దానిపై జరిగే డిబేట్, దానిపై జరిగే చర్చ చాలా ముఖ్యం. ఓకే. ఆ చర్చ కోసమే ఈ నాటకం అనే ఒక ప్రక్రియని నేను ఇప్పుడు ఎంచుకున్నాను. నాటక రంగం నుంచే సినిమా రంగం వచ్చిందిగా మేడం. ఇప్పుడు దాని నుంచి మళ్ళీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్‌లో మళ్ళీ ఈ నాటక రంగాన్ని ప్రజలు ప్రోత్సహిస్తారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అమ్మా. ఈరోజు పండగకి ఇంత హడావిడిగా ఉన్నా కూడా ఇంతమంది ప్రజలు తిరిగొచ్చి ఈ నాటకం రవీంద్ర భారతిలో హౌస్‌ఫుల్‌గా టికెట్స్ కొనుక్కొని మరీ చూసారు అంటే ఒక సినిమా కళ లాగా నాటకం ఉందంటే నాటకానికి తప్పకుండా ఒక వాల్యూ ఉంది. ఓకే. ఇది డబ్బుతో కొలిచే వాల్యూ కాదు. దీనికి ఈ వాల్యూ వేరే సిస్టమ్. అంటే మీ మీద అభిమానంతో కూడా చాలా మంది వచ్చుంటారు. లేదమ్మా. అభిమానంతో రావడం ఒక ఎత్తు. హ్మ్. నాటకం చూసి నాటకాన్ని ప్రోత్సహించాలనుకోవడం ఇంకొక ఎత్తు. ఓకే. ఇది కేవలం నాటకం ఆలోచన దాని యొక్క బలం మాత్రమే. ఓకే. ఇప్పుడు ఇదే నాటక రంగాన్ని మరి మీరు ఎంత దూరం తీసుకుపోవాలనుకుంటున్నారు మీరు మీ చేతులతో? కళ చాలా ఉంది. చాలా దూరమే ఉంది. ఎంతవరకు వెళ్తామో చూద్దాం. అందరి చేతులు సహకరించాలి. చాలామంది సహకరించాలి. అందులో భాగంగా సిగ్నేచర్ స్టూడియోస్ సహకరిస్తోంది. ఈ వాయిస్‌ని యాంప్లిఫై చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రంగయాత్ర థియేటర్‌కి తిరిగి ప్రేక్షకులు రావాలి. రావాలి అంటే మంచి నాటకాలు రావాలి. ఆలోచనలు బలం ఉండాలి. ఆ కాన్సెప్ట్ తోటి నేను తిరిగి నాటకాలకి రావడం జరిగింది. ఓకే. నాటకానికి ఒక కొత్త వెలుగు తీసుకురావాలి అంటే ఒక రంగయాత్ర చేయాలి. సో, ఈ కాన్సెప్ట్స్‌ని ఆల్ కాలేజెస్‌కి, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి తీసుకెళ్ళాలి. ఇంకా చాలామంది యువతీ యువకుల్లో చైతన్యం నింపడానికి నా ప్రయత్నం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఒక మెసేజ్ అయితే ఇవ్వాలని అనుకున్నారు. కాకపోతే ఈ మెసేజ్ ఎంతవరకు వెళ్ళిందనుకుంటున్నారు మేడం? ఎంతవరకు వెళ్ళింది అనడం కంటే మెసేజ్ వెళ్తూ వెళ్తూ ఉండడమే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ ఈ నాటకాలు చూసిన తర్వాత దానిపై జరిగే డిబేట్, దానిపై జరిగే చర్చ చాలా ముఖ్యం. ఆ చర్చ కోసమే ఈ నాటకం అనే ఒక ప్రక్రియని నేను ఇప్పుడు ఎంచుకున్నాను. నాటక రంగం నుంచే సినిమా రంగం వచ్చిందిగా మేడం. ఇప్పుడు దాని నుంచి మళ్ళీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్‌లో మళ్ళీ ఈ నాటక రంగాన్ని ప్రజలు ప్రోత్సహిస్తారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అమ్మా. ఈరోజు పండగకి ఇంత హడావిడిగా ఉన్నా కూడా ఇంతమంది ప్రజలు తిరిగొచ్చి ఈ నాటకం రవీంద్ర భారతిలో హౌస్‌ఫుల్‌గా టికెట్స్ కొనుక్కొని మరీ చూసారు అంటే ఒక సినిమా కళ లాగా నాటకం ఉందంటే నాటకానికి తప్పకుండా ఒక వాల్యూ ఉంది. ఓకే. ఇది డబ్బుతో కొలిచే వాల్యూ కాదు. దీనికి ఈ వాల్యూ వేరే సిస్టమ్. అంటే మీ మీద అభిమానంతో కూడా చాలా మంది వచ్చుంటారు. లేదమ్మా. అభిమానంతో రావడం ఒక ఎత్తు. హ్మ్. నాటకం చూసి నాటకాన్ని ప్రోత్సహించాలనుకోవడం ఇంకొక ఎత్తు. ఓకే. ఇది కేవలం నాటకం ఆలోచన దాని యొక్క బలం మాత్రమే. ఓకే. ఇప్పుడు ఇదే నాటక రంగాన్ని మరి మీరు ఎంత దూరం తీసుకుపోవాలనుకుంటున్నారు మీరు మీ చేతులతో? కళ చాలా ఉంది. చాలా దూరమే ఉంది. ఎంతవరకు వెళ్తామో చూద్దాం. అందరి చేతులు సహకరించాలి. చాలామంది సహకరించాలి. అందులో భాగంగా సిగ్నేచర్ స్టూడియోస్ సహకరిస్తోంది. ఈ వాయిస్‌ని యాంప్లిఫై చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.